అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రైతులు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరుణుడు కరుణించకపోవడంతో పత్తి విత్తనాలు పెట్టి రైతులు పత్తి మొలవక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే మేమైతే వేల నష్టమైతే వాటిల్లిందని వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం మన రాజన్న సిరిసిల్ల జిల్లా గుండనపల్లి గ్రామం దగ్గర మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. బాబు, ఎట్లా ఉంది పరిస్థితి? కాలం లేదు, పెట్టినవి అన్నీ ఎండిపోయినాయి. మళ్ళీ పెడుతుర్రు. ఏం లేకుండా మళ్ళీ కైకిలు అన్ని మీద పడుతున్నాయి, జున్నులు అన్ని మీద పడుతున్నాయి. పత్తి పెట్టిన సంబంధం మళ్ళీ పెడుతుర్రు మొత్తం తీసి. ఏం లేదు, కాలం మొత్తం పోయింది, ఎండిపోతున్నాయి. నార్లు పోసిన నార్లు కూడా ఎండిపోతున్నాయి. అంటే రోడ్లనే వర్షాలు అయితే ఎక్కువగా పడడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని అయితే కొంత విత్తనాలు అయితే పెట్టడం జరిగింది. కానీ తర్వాత వర్షాలు ముఖం చాటేయడం జరిగింది. ఇప్పుడైతే రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మీరు ఎన్ని ఎకరాలు వేశారు? ఎంత నష్టం వచ్చింది? మేము 2 ఎకరాలు చేసినాం, మొత్తం నటం వచ్చింది. అడ్లు కూడా వస్తే అడ్లు నారెండిపోతుంది. ఏం లేదు, కాలం లేదు, మన్ను లేదు, మొత్తం ఎండలు కొడుతున్నాయి. మొత్తం రైతు మొత్తం నష్టపోతుంది. మరి ఇట్లా అయితే ఏం చెప్తాం, దేవుడు మరి ముంచిండు, మరి ఏం చేయలేము. ఇక అంటే ఇప్పుడు మళ్ళీ నాట్లు పెడుతురా? మరి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు, కానీ ఇంకా వర్షాలు అయితే పడట్లేదు. మరి ఎట్లా? మళ్ళీ పెట్టిన విత్తనాలు మరి ఇక నార్లు ఏం చేస్తావో తెలియదు భగవంతుని గారికి. ఇక కాలం లేదు. మొత్తం ఎంత నష్టం వచ్చింది మీకైతే? ఎకరాన మళ్ళీ 20,000 దాకా నష్టం వచ్చింది. 20,000 నష్టం వచ్చింది. బాబు, చెప్పండి, ఇంకా ఎట్లా ఉంది పరిస్థితి? ఏం చెప్తారు ఇప్పుడు పత్తి రైతులకు సంబంధించి? బాగా ఏం లేదు, ఈ సంవత్సరం మొత్తం రోన్లో కాలం కలిసిపోయింది. కానీ అంత తొందరపడి అందరూ రైతులు పెట్టడం జరిగింది విత్తనాలు. అవన్నీ పోయినాయి. మళ్ళీ స్టాకు చేసుడు, మళ్ళీ అన్ని చేసుడు మొదలు పెట్టినాం. మరి విత్తనాలు దొరుకుతున్నాయి, అందుబాటులో ఉంటున్నాయి ఇప్పుడైతే ఫర్టిలైజర్ షాపులో? అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇస్తుర్రు రైతులు, వాళ్ళకు ఫర్టిలైజర్ షాపులు ఇస్తారు. అంటే వ్యవసాయ అధికారులు ఏమైనా మీకు చెప్పిరామా ఎప్పుడు పెట్టాలి, ఎప్పుడు వద్దు అని ఏమైనా మీకు సెలవు ఇచ్చారా? ఇన్ఫర్మేషన్ ఏమీ ఇవ్వలేదు మాకు. మేమే వర్షాలు పడుతున్నాయని పెట్టడం జరిగింది. మీరే పెట్టారు? ఓకే. అంటే గతంలో ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది? పర్లేదు, బాగానే ఉండే. ఈ సంవత్సరమే మరీ దారుణం అయిపోయింది. మరి ఇట్లా అయితే ఏంది పరిస్థితి? చేద్దాం మరి. మొత్తం అయితే వానదేవుడు కరుణిస్తేనే పంటలు పండుతాయి. అంటే ప్రభుత్వాలు ఏమైనా సహాయం చేస్తే బాగుంటుంది అంటారు? చేయాలి, తప్పకుండా చేయాలని కోరుకుంటున్నాం. బాబు, చెప్పండి, ఇంకా ఏం చెప్తారు మీరైతే? అంటే రైతులకు సంబంధించి ప్రస్తుతం అయితే కాలం అయితే లేదని చెప్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సైతం రైతులు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విత్తనాలు పెట్టి మొలకెత్తక వరుణుడు వర్షాలు పడక ఇబ్బందులు పడుతున్నాయి. మరి ఏం చెప్తారు? అదే రైతులు వర్షాలు పడి తొందరపడి పెట్టినాం, కానీ అసలు వర్షాలు లేవు మొత్తానికి. ఇప్పుడు ఏదైనా చేయాలని ఎకరాలకు 20,000 ఖర్చు అయింది ఇప్పటికి. మళ్ళీ దున్నాలి, మళ్ళీ పెట్టాలి. ఇప్పుడు ఇక వర్షాలు లేక బాగా అది తిప్పలవుతుంది. అంటే గతంలో ఎట్లా ఉండే, గిట్టుబాటు ధర వచ్చిందా? పత్తికి ఎంత రేటు ఉంది అప్పుడైతే? ఇప్పుడు ఎంత వస్తుందని మీరు భావించడం జరిగిందండి? గతంలో పత్తి మంచిగానే వచ్చింది. ఇప్పుడు చూద్దాం వస్తుందని ఆశించే విత్తనాలు పెట్టడం జరిగింది. కానీ కాకపోతే ఇప్పుడు వర్షాలు లేక అది తిప్పలవుతుంది. బాబు, ఏం పేరు నీ పేరు? నీ పేరు? నారాయణ. నాకు రాదు. ప్రస్తుతం అయితే మనతో పాటు మరికొంతమంది రైతులు ఉన్నారు, కొంతమంది యువ రైతులు ఉన్నారు. బాబు, ఎట్లా ఉంది పరిస్థితి? అంటే మన వ్యవసాయ అధికారులు, అప్పుడు వాతావరణ శాఖ అధికారులు ఈ సంవత్సరం వర్షాకాలం మనకు రోహిణి కార్తీలనే వర్షం స్టార్ట్ అవుతుంది అని పదే చెప్పడం జరిగింది. దానికి అనుకూలంగానే రైతులు దుక్కులు దున్నుకొని అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోరు. ఆ రోజు వారం రోజులు రోహిణి కార్తీలో వారం రోజులు వర్షాలు పడ్డాక వెంటనే మేము పెట్టిన రోజు నుంచి వెళ్ళి వర్షాలు బంద్. రోహిణి కార్తీ అయిపోయింది, వర్షాలు లేవు. సగం మొలిచినాయి, సగం మొలవలేదు. ఒక్కొక్క రైతు దాదాపు 20 ఎకరాన్న దాదాపు దుక్కి దున్ని అన్ని పెట్టడానికి విత్తనాలకు కూలీల ఖర్చు అది దాదాపు 20,000 ఖర్చు ఇప్పటికే చేస్తున్నాం. ఇక ఇప్పుడు విత్తనాలు చెడిపోతే మళ్ళీ దుక్కి దున్ని పెట్టాలంటే మళ్ళీ అదనపు ఖర్చే కనుక మాకేందంటే మాకు కాలువలు లేవు. వచ్చిన కాలువలు కూడా దొరక పనులు కాలేదు కనుక మేము ఖచ్చితంగా ఇదే పత్తి పంట మీద పండించే పంట రైతులం మేము. కనుక మాకు ఏదన్నా గవర్నమెంట్ ఆ కాలువలన్నా క్లియర్ చేయాలి, లేకపోతే ఈ పెట్టుబడి సహాయం అన్నా అందించాలి నష్టపోయిన రైతులం. ఏంటంటే మొత్తానికి ప్రభుత్వం ఏమన్నా అప్పుడు ఖచ్చితంగా ఈ వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పారు, రోహిణి కార్తీ నుంచి వెళ్ళే బ్రహ్మాండమైన వర్షాలు ఉన్నాయి అని చెప్పారు. మేము కూడా దానికి అనుకూలంగానే పనులు చేసుకున్నాం, రాలేదు. అంటే ఇప్పుడు ఎవరైనా వ్యవసాయ అధికారులు వస్తున్నారండి అంటే ఏం చెప్తున్నారు? అంటే మీరు ఎవరితోనైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? అలాంటి అధికారులు అయితే రావడం లేదు, ఇప్పటికి వచ్చి చూడడం కూడా లేదు, ఎవ్వరు రావడం లేదు, చూడడం లేదు.
అంటే నాణ్యమైన విత్తనాలు అయితే లభిస్తున్నాయి ఇప్పుడు. నాణ్యమైన విత్తనాలు పర్వాలేదు, మంచిగానే లభించినాయి. విత్తనాలు లభించినాయి కానీ దానికి అనుకూలంగా వాతావరణమే అనుకూలించడం లేదు. ఇప్పటి వరకు మందు బస్తాలు విత్తనాలు ఉన్నాయి కానీ వాతావరణమే అనుకూలించక ఇట్లా జరిగిన దానికి ఏమన్నా ప్రత్యామ్నాయంగా బాగుండాలి. వ్యవసాయ అధికారులు కానీ వీళ్ళందరూ కానీ ఇట్లా ఉంటుంది, మరి ఇంకేం చేస్తే బాగుంటుందని వాళ్ళే సూచనలు సలహాలు ఇవ్వాలి. రైతులకు కూడా చెప్పాలి, ఈ రోహిణి కార్తీ దాటితే వర్షాలు లేవు, కొంచెం ఇప్పుడు పెట్టద్దు అని కూడా ఎప్పుడన్నా. అలాంటిది వ్యవసాయ అధికారులే కదా ఉన్నది, మన రైతుల కోసమే వాళ్ళు. అలాంటి సలహాలు ఇస్తేనే మంచి రైతులకు అనుకూలంగా ఉంటుంది. ఓకే సార్, చెప్పండి. ప్రస్తుతం అయితే మీరు ఎన్ని ఎకరాలు పెట్టారు అంటే ఎట్లా ఉంది, ఫైనల్గా ఏం చెప్తారు మీరైతే రైతులకు సంబంధించి? నేను ఒక 5 ఎకరాలు జూన్ 8వ డేట్ నాడు ఒక 5 ఎకరాలు పెట్టేసిన. పెట్టిన తర్వాత 3-4 రోజులు చిన్న చిన్న డల్లులు పడ్డాయి. ఆ డల్లులో ఎటు కానీ పదన సరిపోవడం వల్ల మొత్తం విత్తనాలు కంప్లీట్గా ఒక 15 బ్యాగులు, ఒక 15,000 రూపాయలు, కైకిళ్ళు ఒక 3,500, అచ్చు తోలడానికి ఒక 5,000 రూపాయలు, ఒక 25,000 నష్టం జరిగింది ఆల్రెడీ. ఆ ఫస్ట్ పెట్టిన విత్తనాలు పోయినాయి. మళ్ళీ సేమ్ ఖర్చు, మళ్ళీ ఒక 25,000 పెట్టి మళ్ళీ విత్తనాలు తెచ్చి మళ్ళీ వేసిన. మళ్ళీ ఒక వారం అవుతుంది, ఇప్పటికైతే వర్షాలు లేవు. ఇది మన చేతులది కాదు, అది దేవుడు కరుణిస్తే రైతు బతాడు, లేదంటే పరిస్థితి ఘోరంగా ఉంటుంది. ఇప్పటికైతే ఒక ఎకరానికి దగ్గర నా లెక్క ప్రకారం నేను పెట్టిన చైర్మన్ అయితే ఒక 30,000 పెట్టుబడి పెట్టిన. దున్నకాలు కానీ, రోటవేరర్స్ కానీ, ఆ పత్తి గట్టె కొట్టడం కానీ ఒక ఎకరాన 30,000 రూపాయలు ఖర్చు పెట్టిన. దగ్గర ఈ 5 ఎకరాలలో ఇప్పటికి 1,00,000 అయినాయి. ఇంతవరకు ఇతరం బయట కనిపించింది లేదు నా చేనులో అయితే. మరి ఇట్లా అయితే మరి ఏంది పరిస్థితి రైతులకు సంబంధించి? ఇప్పుడైతే కొంతమంది ఎకరం కావచ్చు, 2 ఎకరాలు కావచ్చు, 5 ఎకరాలు ఇట్లా అందరూ పెట్టి అయితే ఉండడం జరిగింది. ఇప్పుడు వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది కదా, మరి ఇట్లయితే? ఇక వర్షం ప్రకృతి, దాని ప్రకృతి విలయాన్ని మనం ఎవరేం చేయలేం. కాకపోతే బాగా మంది నష్టపోయారు. నా తోటి రైతులు నష్టపోయారు, నా చుట్టుపక్కల వాళ్ళ రైతులు నష్టపోయారు. కొంతమంది పెట్టిన వాళ్ళే 50% మళ్ళీ 50% పెట్టుకొస్తారు. ఆయన అవి లేస్తలేవు. చౌక భూములు ఎండిపోతున్నాయి. ఇప్పుడు వర్ష ప్రభావం వల్ల చౌకలు మన వెనకాల కనిపిస్తున్న అంత చౌక భూమి, ఇసుని చౌకలలో పెట్టిన వాళ్ళది మొత్తం ఎండిపోతుంది. పెద్ద ఎత్తున నష్టం అయితే జరిగింది. మనకు ఈ సంవత్సరం ఏంటంటే వర్షాలు ముందుగా వస్తాయి అనుట్లా పత్తి విత్తనాలు కూడా ఆ షాపుల వాళ్ళు ముందుగా ఇవ్వడం జరిగింది. రైతులు కూడా కొంచెం ముందుగానే పెట్టడం జరిగింది. వర్షాలు అనుకూలంగా, కొన్ని ఏరియాలో అనుకూలంగా పడ్డది, కొన్ని ఏరియాలో లేదు మొత్తానికి వర్షం. పెద్ద ఎత్తున అయితే రైతు అయితే నష్టపోయాడు. రైతు నష్టపోయినా వెనక రాడు, పెడుతూనే ఉంటాడు. అప్పులు తెస్తాడా, ఏం చేస్తాడని పెడితేనే ముందుకు పోతూనే ఉంటాడు. కానీ ప్రభుత్వాలు ఆలోచించి మరి రైతులకు పత్తి విత్తనాలు నష్టపోయినప్పుడు వాళ్ళకి ఏమన్నా ఎకరాన గింత అని డబ్బులు ఇస్తే బాగుంటుంది. ఓకే, అంటే ఇప్పుడు గిట్టుబాటు ధర సైతం లేదు అని అంటే గతంలో అయితే చెప్పుకున్న పరిస్థితి ఉంది కదా, ఈసారి ఏమన్నా రేటు పెంచితే ఏమన్నా ఇది కవర్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉంటాయండి? మనకు పత్తి విత్తనాలు మొలిసి సరైన పంట మనకి ఎకరాన 10-12 క్వింటాలు వచ్చి మనకి ఒక 9,000 నుంచి 10,000 క్వింటాలు ఉన్నట్టుంటే మనకు వర్షాభావం కరెక్ట్ లేనప్పుడు తక్కువ పత్తి వెళ్ళినా రేట్ ఎక్కువ ఉంటే అప్పుడు మనకు గిట్టుబాటు ధర అవుతుంది. అంటే ఇప్పుడు కొంత నష్టపోయిన నేపథ్యంలో ఇప్పుడు రేట్ ఏమైనా పెంచే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఎప్పుడు CCI 7,500 డిక్లేర్ చేస్తుంది. ఆ దళారులు ఇక కిందికే 5,500, 4,500, 6,500 ఉంటారు. ఎప్పుడైతే CCI 9,000, 10,000 ఇట్లా పెట్టినప్పుడు అప్పుడు మనకు దళారులు ఎక్కువ రేటు పెట్టుకుంటారు. వాళ్ళే తక్కువ పెట్టడం వల్ల ఇంకే తక్కువ వీళ్ళు దళారులు కొంటారు. అట్లా నష్టపోవడం జరుగుతుంది రైతు కూడా. ఓకే, ఫైనల్గా ఏం చెప్తారు రైతుల గురించి? అంటే మన దీనికి సంబంధించి రైతులకు కొన్ని పథకాలు కూడా అమలు అవ్వడం జరిగింది కదా, ఇంకా ఎట్లా ఉంటే బాగుంటుందని భావిస్తున్నారు ఫైనల్గా అయితే? సరే, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే గతంలో కూడా రైతు భరోసా నిధులు అయితే జమ చేసింది. ఈసారి కూడా నిధులు జమ చేసింది. ఎకరం నుండి మొదలుకొని దగ్గర నాకు తెలిసిన బట్టి 7 ఎకరాల లోపు వాళ్ళకైతే పడ్డట్టుండే. నాకు కూడా ఉన్న 4 ఎకరాలకు 23,000 చిల్లరనైతే డబ్బులు పడ్డాయి. సో ఇటువంటి పథకాలు ఈ పంట నష్టపోయినప్పుడు ఎకరాన ఏదైతే రైతు భరోసా ఉందో దీని టైప్లో ఈ విత్తనాలు నష్టపోయిన ఒక ఎకరానికి మనకు 3 బ్యాగులు అంటే 850 రూపాయలు ఒక్కొక్క బ్యాగు, అంటే దగ్గర కిందికి మీద 3,000 వేసుకుందాం. ఈ నష్టపరమైన బ్యాగులకు సంబంధించిన నష్టపరమైన ఇస్తే రైతుకు ఒక ఎఫెక్ట్ పడదు. ఓకే, ప్రస్తుతం మనతో పాటు కొంతమంది రైతులు మాట్లాడడం జరిగింది. వరుణుడు కరుణించకపోవడం వల్ల మేమైతే అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. పత్తి విత్తనాలు పూర్తిగా ఎండిపోయిన పరిస్థితి ఉంది, మాడిపోయాయని వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ అధికారులు సైతం ఎవరు ఇక్కడికి రావట్లేదు. గతంలో రోణిలోనే వర్షాలు అధికంగా కురవడం వల్ల వర్షాకాలం ముందే మొదలైందంటూ కొన్ని సూచనలు అయితే చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని మేమైతే విత్తనాలు నాటడం జరిగింది. కానీ ఇప్పుడు తీరా చూసేసరికి ఒకటి సైతం మొలకెత్తలేదు. దాదాపు ఎకరానికి 20,000 నుంచి 30,000 రూపాయల నష్టం వాటిల్లేదని వెల్లడిస్తున్నారు. అంతేకాకుండా రైతు భరోసా సంబంధించి కొంత సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రైతు భరోసా వల్ల కొంత లబ్ధి చేకూరింది అంటూ ఇక్కడ కొంతమంది రైతులు వెల్లడిస్తున్న పరిస్థితి మనం చూడడం జరుగుతుంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.